నేను ఎంత బెస్ట్ ఇవ్వగలను సినిమాకి అంత ఇచ్చాను. అంటే నా బెస్ట్ ఇచ్చాను. క్లైమాక్స్కి దాదాపు 57 రోజులు షూట్ చేయాల్సి వచ్చింది. వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ ఛానల్ నుండి లేటెస్ట్ అప్డేట్. హైదరాబాద్ లో జరిగిన హరిహర వీరమల్లు ప్రెస్ మీట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎమోషనల్ గా మాట్లాడారు. సినిమా నిర్మాణంలో సవాళ్లు, నిర్మాత ఏఎం రత్నం గారి అంకిత భావం గురించి చెప్పారు. ఈ సినిమా మొఘల్ పాలనలో సామాన్యుల పోరాటాన్ని చూపిస్తుందని అన్నారు. జూలై 24న రిలీజ్ కాబోతున్న ఈ మూవీ కోసం మీరు ఎగ్జైటెడ్ గా ఉన్నారా? కామెంట్స్ లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయండి. అశోక్ చెప్పండి. హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ దేవి. ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన హరిహర వీరమల్లు ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ గారు సినిమా సవాళ్లు థీమ్ గురించి ఎమోషనల్ గా చెప్పారు. ఈ సాయంత్రం శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది. రాజమౌళి, త్రివిక్రమ్ హాజరవుతారు. జూలై 24 రిలీజ్. అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం కనెక్ట్ అయి ఉండండి. పర్టికులర్ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టానంటే ఏం రత్నం గారి కోసం పెట్టాను. ఇక్కడ సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలియదు. పని చేయడం తెలుసు తప్ప దీన్ని అంటే మనం ఇంత చేసామని చెప్పడం ఎప్పుడు నాకు కొంచెం ఎబ్బెట్టుగాను ఇబ్బందిగా ఉంటుంది. ఇక నేను చాలా యాక్సిడెంటల్ యాక్టర్. నేను ఎంత బెస్ట్ ఇవ్వగలను సినిమాకి అంత ఇచ్చాను. నేను అంటే నా బెస్ట్ ఇచ్చాను. అంటే అంటే అన్నిటికంటే కూడా నేను ఇవ్వలేనిది టైం ఇవ్వలేను. కానీ అలాంటి పరిస్థితుల్లో ఒక క్లైమాక్స్కి దాదాపు 57 రోజులు షూట్ చేయాల్సి వచ్చింది. ఒకసారి it is not about money, it's not about success, it's about standing by whom you trust, who stood for the people and who stood for the industry. నాకు ఎందుకు ఇది మీతో పంచుకోవాలనిపించింది.